ఫ్రెష్ గోరింటాకు లీవ్స్ తో హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను. ఫైనల్ గా నా అవతారం చూడండి ఎట్లా అయ్యాను. ఇక్కడ నాతో పాటు మా సిస్టర్ కి కూడా హెయిర్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. హెయిర్ ప్యాక్ నీట్ గా ఎట్లా అప్లై చేసుకోవాలి, ఈ గోరింటాక్ హెయిర్ ప్యాక్ లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను, ఎవరు చెప్పని కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. టైం సేవ్ చేయడానికి ఒకేసారి హెయిర్ కేర్ ప్లస్ ఫేస్ కేర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇంతకీ నేను మా సిస్టర్ హెయిర్ ఎందుకు చూపిస్తున్నాను, నా హెయిర్ ఎందుకు చూపించాను, ఇవన్నీ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఈ రోజు వీడియో ఏంటంటే నేను నా హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క చేతికి గోరింటాకు పెట్టుకుంటాం కదా. సో అట్లనే గోరింటాకు హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో గోరింటాకు హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. లైక్ న్యాచురల్ హెయిర్ ప్యాక్ అనమాట ఇది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈజీగా వర్షంలో కొంచెం డ్రాప్స్ పడ్డా కూడా మనకి డాండ్రఫ్ వస్తుంది కదా. సో డాండ్రఫ్ పోగొట్టడానికి, జుట్టు షైనీగా సిల్కీగా అవ్వడానికి అండ్ హెయిర్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది. వన్ టైం పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది అని కాదు, లైక్ మంత్లీ ఒక 2 to 3 times పెట్టుకుంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటే హెయిర్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇంకా నేను చెప్పడం ఎందుకు, చాలా వరకు అందరికీ తెలిసిన విషయం ఇది. మా వారు కూడా గోరింటాకు హెయిర్ ప్యాక్ పెట్టుకోమని చెప్పి 4-5 days బ్యాకే తీసుకొచ్చిండు, కాకపోతే నాకు అంత టైం కుదరలేదు. సో ఫైనల్ గా ఈ రోజు అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఎట్లా అప్లై చేసుకుంటాను, గోరింటాక్ హెయిర్ ప్యాక్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా వరకు అందరికీ తెలిసిందే, బట్ ఏంటంటే ఎవరికైనా తెలియని వాళ్ళు నా వీడియో చూస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరింటాకు మంచిగా ఫ్రెష్ నీట్ గా వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్, మంచి కలర్ ని ఇస్తుంది అనమాట. నేను ఒక పెద్ద సైజ్ బీట్రూట్ ఫుల్ తీసుకున్నాను, పీసెస్ గా కట్ చేసిన, పీల్ ఆఫ్ చేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా, ఇది కూడా ఫ్రెష్ అలోవెరా, ఇంట్లో మనం పెంచుకుంటాం కదా. సో అది కూడా పీల్ చేసేసి మధ్యలో జెల్ మాత్రమే తీసుకున్నాను. సో ఫ్రెష్ అలోవెరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మందారం లీవ్స్, ఇవి కూడా ఇంట్లో పెంచుకుంటున్న చెట్టువే, ఫ్రెష్ గా నీట్ గా వాష్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్, కరివేపాకు యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు, ఇంట్లో ఫ్రెష్ పెరుగు ఉంటే ఇంట్లో దాన్ని యూజ్ చేయొచ్చు, నేనైతే ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తున్నాను. సో ఇవే ఇంగ్రీడియంట్స్ అన్నమాట మెయిన్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువగా వాటర్ ఏం యాడ్ చేయొద్దు, లైక్ కొంచెం వాటర్ యాడ్ చేయాలంతే. ఒక ½ టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇదంతా మిక్సీ పట్టేసి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. క్లియర్ గా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. గోరింటాకు హెయిర్ ప్యాక్ కి నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్: ఫ్రెష్ గోరింటాకు లీవ్స్, బీట్రూట్, పెరుగు, అలోవెరా జెల్, కరివేపాకు, మందారం ఆకు. అండ్ ఈ రోజు హెయిర్ ప్యాక్ నాతో పాటు మా సిస్టర్ కి కూడా అప్లై చేద్దాం అనుకుంటాను. తనకి ఈ మధ్యనే డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ ఉందని చెప్పన్నది. సో నేను ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా పెట్టుకుందా అని చెప్పి పిలిచి. ఇక్కడ మా సిస్టర్ హెయిర్ బిఫోర్ చూపిస్తున్నాను, తను ఆయిల్ అప్లై చేసి. ఇక్కడ నా హెయిర్ బిఫోర్ చూపించకుండా మా సిస్టర్ హెయిర్ ఎందుకు చూపిస్తున్నాను, నాది కర్లీ హెయిర్. డిఫరెన్స్ బయటికి క్లియర్ గా కనిపించకపోవచ్చు, కానీ నాది నేను ఫీల్ అవ్వగలుగుతాను అనమాట. చాలా స్మూత్ గా అనిపిస్తుంది నాకు ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న ప్రతిసారి. అందుకని సిల్కీ హెయిర్ మీద క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి మా సిస్టర్ హెయిర్ చూపిస్తుంది. సో కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి, మరి వాటరీ లాగా ఉండాలి. నిజం చెప్తున్నా, ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత మినిమం 2 months వరకన్నా సరే జుట్టు రఫ్ గా కాకుండా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అన్నమాట. ఏంటంటే మనము హెయిర్ చాలా వరకు దువ్వుకునేటప్పుడు ఇట్లాంటి కోంబ్ యూజ్ చేయాలి. దువ్వెన పళ్ళు కొంచెం దూరం ఉన్నవి యూజ్ చేస్తే బెటర్, ఎందుకంటే హెయిర్ బ్రేకేజ్ అవ్వడం కానీ జుట్టు ఊడడం కానీ తగ్గుతుంది అనమాట ఇలాంటి కోంబ్ యూజ్ చేయడం వల్ల. కొంచెం సన్నటివి దగ్గరకున్న పళ్ళ కోంబ్ ఏంటంటే మనము హెయిర్ స్టైలింగ్ కి యూజ్ చేస్తే బాగుంటుంది. చిక్కులు తీసుకునేటప్పుడు ఏంటంటే ఇలాంటి కోంబే చాలా బెస్ట్, ఇంకా ఉడెంది ఉంటే ఇంకా బెస్ట్. సో ఇంకా ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఏంటంటే మనము ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా ఫస్ట్ చిక్కులు లేకుండా హెయిర్ అంతా నీట్ గా కోంబ్ చేసుకోవాలి. నా హెయిర్ కి ఆయిల్ లేదు కాబట్టి నేను నా హెయిర్ మాస్క్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఒక 2 tablespoons వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఆల్రెడీ హెయిర్ కి ఆయిల్ ఉంటే మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఒక 1 week బ్యాక్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, సేమ్ హెయిర్ ప్యాక్ మా మిన్నుకు అప్లై చేశాను అనమాట. అందులో చాలా క్లియర్ గా చూపించాను హెయిర్ ప్యాక్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఇది. ఆ వీడియోకి మంచిగా ఇన్స్టాగ్రామ్ లో 1 million వ్యూస్ కూడా దాటి. సో చాలా సింపుల్ పెట్టుకోవడము. ఇక్కడ చూసారు కదా, నాది నేనే అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఏంటంటే కొంచెం మాడ దగ్గర హెయిర్ తీసుకొని దగ్గర నుండి టిప్ వరకు మొత్తం మంచిగా నీట్ గా అప్లై చేసుకోవాలి. తర్వాత అక్కడనే మంచిగా ఒక కొప్పు లాగా కట్టేసేయాలని. నేను చెప్పడం కన్నా ఇక్కడ వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్ గానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొప్పు కట్టేసిన తర్వాత కూడా మళ్ళీ పేస్ట్ ని మంచిగా
అప్లై చేసుకోవాలి పైన నుండి కూడా. నెక్స్ట్ వన్ సైడ్ నుండి కొంచెం హెయిర్ తీసుకొని సేమ్ స్కాల్ప్ నుండి టిప్ వరకు మంచిగా నీట్ గా అప్లై చేసుకోవాలి. ఎంత మంచిగా అప్లై చేసుకుంటే అంత మంచిగా మన జుట్టు స్మూత్ అండ్ షైనీగా కనిపిస్తుంది. కొంచెం మెస్సీగా అవుతుంది, కాకపోతే రిజల్ట్ చూసిన తర్వాత మనకు హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా డైలీ ఏం పెట్టుకోం కదా, కష్టం అనిపించడానికి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టుకుంటాము. జుట్టుని చిన్న చిన్న సెక్షన్స్ గా విడదీసుకొని ముందుగా స్కాల్ప్ కి అప్లై చేయాలి. తర్వాత రూట్స్ నుంచి అండ్ హెయిర్ లెంత్ ఎండ్స్ వరకు కూడా మంచిగా నీట్ గా అప్లై చేసుకోవాలి. చాలా వరకు స్కాల్ప్ కి మంచిగా అప్లై చేస్తారు, కానీ హెయిర్ ఎండ్స్ కి తక్కువగా అప్లై చేస్తారు. బట్ హెయిర్ ఎండ్స్ కే మంచిగా అప్లై చేయాలి. ఇంకా ఎందుకంటే స్కాల్ప్ కంటే హెయిర్ ఎండ్స్ కదా ఎక్కువగా డ్రై అవుతాయి. అందుకే మంచిగా రూట్స్ కి ఎంత అయితే అప్లై చేస్తామో హెయిర్ లెంత్ ఎండ్స్ వరకు కూడా అంతే మంచిగా అప్లై చేయాలి. సో ఇట్లా మంత్లీ వన్స్ అన్న నేచురల్ హెయిర్ ప్యాక్ కదా అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. జుట్టుకి నేచురల్ కండిషనింగ్ ఇవ్వడంతో పాటు సిల్కీ అండ్ స్మూత్ గా కూడా అవుతుంది. అండ్ ఇంకా ఈ మధ్య ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చాలా వరకు వైట్ హెయిర్ వస్తుంది అనమాట. సో చిన్న పిల్లలు లైక్ 10-11 ఇయర్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా యూజ్ చేయొచ్చు నేచురల్ హెయిర్ ప్యాక్. చూసారా ఎంత మెస్ అయిందో అసలు. అందుకని చెప్పి నేను బయట కూర్చొనే పెట్టుకున్నాను. అండ్ పాత బట్టలు వేసుకోవడమే బెటర్ ఇట్లాంటప్పుడు. నేను పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా సిస్టర్ కి కూడా పెడుతున్నాను అనమాట. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. తన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సరూ లవ్స్ విజ్జి. ఒకసారి తన ఛానల్ ని కూడా చూడండి, చాలా కష్టపడుతుంది. అండ్ ఈ హెయిర్ ప్యాక్ లో మనం బీట్రూట్ కూడా యూజ్ చేసాం కదా. బీట్రూట్ యూజ్ చేయడం వల్ల జుట్టు షైనీగా రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ హెయిర్ అండ్ స్కాల్ప్ కి మంచిగా నరిష్మెంట్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇందులో మనం అలోవెరా యూజ్ చేసాం కదా, అదేంటంటే స్కాల్ప్ ని కూల్ గా చేస్తుంది, డ్రైనెస్ ని తగ్గిస్తుంది అన్నమాట. అండ్ ఇంకా జుట్టు మృదువుగా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అలోవెరా. నెక్స్ట్ ఇందులో మనం పెరుగు కూడా యూజ్ చేసాం కదా, దీని యూజెస్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఇది మంచి కండిషనర్ లాగా వర్క్ అవుతుంది. కొన్ని రోజులు హెయిర్ కి కేర్ తీసుకోకపోతే చాలు ఈజీగా ఫ్రిజీగా అయిపోతుంది కదా. కర్డ్ మనకి ఫ్రిజీనెస్ ని కూడా తగ్గిస్తుంది, చాలా సాఫ్ట్ గా అయ్యేలాగా చేస్తుంది. అండ్ నెక్స్ట్ మందారం లీవ్స్ బ్రేకేజ్ నుంచి కాపాడుతుంది అండ్ మన హెయిర్ ని దృఢంగా దట్టంగా మారేందుకు హెల్ప్ చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ లో వాటి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకేంటంటే ఈ హెయిర్ బాగా ఆయిల్ జుట్టుకి రాసుకోవడం కంటే క్లీన్ ఆర్ లైట్ ఆయిల్ ఉన్న హెయిర్ కి పట్టిస్తే మంచిది అనమాట. అప్పుడు అప్లై చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఎక్కువగా ఆయిల్ ఉన్న హెయిర్ కి అప్లై చేస్తే ఏంటంటే ఈ ప్యాక్ అన్నది సరిగ్గా అంటదన్నమాట జుట్టుకి, మంచి రిజల్ట్ అంత రాదు. అండ్ ఈ హెయిర్ ప్యాక్ మంత్లీ ఒక 2 times పెట్టుకున్నా చాలు, చాలా మంచి రిజల్ట్ చూస్తాం. హెయిర్ ప్యాక్ మొత్తం మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 minutes to 1 hour కంపల్సరీ లీవ్ చేయాలి. అట్లా 1 hour తర్వాత ఫస్ట్ డే ఏంటంటే నార్మల్ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఫస్ట్ డే హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు జుట్టుకంతా పొట్టు లాగా వస్తూ ఉంటది, కాకపోతే డ్రై అయిపోయిన తర్వాత అదంతా దులిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. షాంపూ చేసుకున్న వెంటనే అదే రోజు ఆయిల్ హెయిర్ కి పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే మంచిగా లైట్ గా ఆయిల్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ కేర్ లో కొన్ని టిప్స్ ఏంటంటే మనం వీక్లీ 2 to 3 times షాంపూ వాష్ చేస్తే సరిపోతుంది హెయిర్ కి. అండ్ హెయిర్ వాష్ చేసినప్పుడల్లా మనము ల్యూక్ వామ్ వాటర్, గోరువెచ్చని వాటర్ లేదంటే కూల్ వాటర్ తో హెయిర్ వాష్ చేయాలి. హాట్ వాటర్ తో ఎప్పుడు హెయిర్ వాష్ చేయొద్దు. అండ్ వీక్లీ వన్స్ అన్నా సరే హెయిర్ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ వెట్ హెయిర్ ఎప్పుడు కోమ్ చేయొద్దు. కోమ్ యూజ్ చేసేది కూడా వైట్ టూత్ ఉన్న కోమ్ యూజ్ చేయాలి. వైట్ కోమ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ బ్రేకేజ్ అవ్వదు అండ్ హెయిర్ ఫాల్ కూడా అవ్వదు అనమాట. చిక్కులు తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ టిప్ ఏంటంటే ఎవ్రీ 8 to 12 weeks ఒక్కసారన్నా మనము స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయించుకోవడము, లైట్ గా కొంచెం అన్న హెయిర్ కట్ చేయించుకోవడం అట్లా చేసుకుంటే బెటర్ అనమాట. అప్పుడు హెయిర్ గ్రోత్ కి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మంచిగా వాటర్ తాగాలి. సో ఈ కొన్ని టిప్స్ పాటిస్తే ఏంటంటే మన హెయిర్ ని మనం ఈజీగా ఇంట్లోనే కాపాడుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు బయటికి. సో ఇంకా నేనైతే హెయిర్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాను. ఒకేసారి టైం సేవింగ్ అవుతుంది అని చెప్పి ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేసుకుంటున్నాను. ముల్తానీ మట్టి యూజ్ చేస్తున్నాను అనమాట, ఆరెంజ్ పీల్. ఈ బాక్స్ లో ఒక 5 ప్యాకెట్స్ వస్తాయి. 5 ప్యాకెట్స్ కలిపి మనకి టోటల్ కాస్ట్ 70 రూపీస్ ఉంటది. ఒక ప్యాకెట్ కనీసం ఒక 3-4 times యూజ్ చేయొచ్చు. నేను చాలా వరకు ఇంతకు ముందు కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్ రెండు ఒకే రోజు అయిపోయేలాగా చాలా వరకు ట్రై చేస్తాను. టైం సేవ్ అవుతుంది అండ్ రెండింటికి ఒకేసారి కేర్ తీసుకున్నట్టు కూడా అవుతుంది. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు గూగుల్ కూడా చేయొచ్చు. ఫేస్ పైన ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేయడంతో పాటు మనకి మంచి కూల్నెస్ ని కూడా ఇస్తుంది అనమాట. ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఏం లేదు. ప్యాకెట్ లో ఉన్న పౌడర్ మనకు కావాల్సినంత ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి మనము నార్మల్ వాటర్ లేదంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది అనమాట. చాలా సింపుల్ బట్ చాలా పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇది సింపుల్ న్యాచురల్ కేర్ అనమాట ఫర్ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్. రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాం కదా, దీని వల్ల ఏంటంటే మన స్కిన్ చాలా కూల్ గా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా ఫస్ట్ మన ఫేస్ అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ మంచిగా టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. మీ ఫేస్ ఎప్పుడన్నా మీకు ట్యాన్ ఆర్ డల్ గా అనిపిస్తే ఈ ప్యాక్ ట్రై చేయండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఫేస్ ప్యాక్ అనమాట. ఫేస్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, కూల్ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం మంచిగా ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి. చాలా వరకు చాలా మంది ఫేస్ కి అప్లై చేసుకొని నెక్ ను వదిలేస్తారు, అట్లా చేయొద్దు. ఫేస్ ప్యాక్ అనే కాదు, మనం ఫేస్ కి ఏది అప్లై చేసినా లైక్ ఏ క్రీమ్స్ అప్లై చేసినా అది నెక్
కూడా అప్లై చేయాలన్నమాట. ఫేస్ అండ్ నెక్ ఒకటే భాగం లాగా చూడాలి. చాలా మంది అట్లా నెక్ కేర్ తీసుకోరు కాబట్టి కొంతమంది నెక్స్ట్ చూస్తారు కదా, ఫేస్ ఒక కలర్ నెక్ ఒక కలర్ చూడడానికి కూడా ఆడ్ గా కనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి ఫేస్ కి ఏది అప్లై చేసినా కూడా నెక్ కి మంచిగా అప్లై చేయాలి. ఒక 1 మినిట్ లైట్ గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ అట్లనే వదిలేసేయాలి. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. కానీ ఫేస్ వాషెస్ కానీ అట్లా ఏం యూస్ చేయొద్దు. జస్ట్ నార్మల్ వాటర్ తో నీట్ గా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎక్కువ రబ్ చేస్తూ కూడా వాష్ చేయాలి. అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అన్న సోప్ యూజ్ చేయకుండా ఉండాలన్నమాట. అందుకని బెస్ట్ టైం ఈవినింగ్ టైమ్ లో మనం ఇట్లా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే బెస్ట్. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లైట్ గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూసి నవ్వకండి, మా హైరామ్ ఒకటే డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి బూత్ అని చెప్పి భయపెట్టిస్తున్నాను తనని. సో ఇంకా ఫైనల్ గా ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాను, హెయిర్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాను. నాతో పాటు మా సిస్టర్ ని కూడా దయ్యం లాగా రెడీ చేసేసాను. సో మీకు కూడా టైం లేదు అన్నప్పుడు, టైం సేవ్ చేసుకోవాలి అన్నప్పుడు హెయిర్ కేర్ అండ్ ఫేస్ కేర్ రెండు ఒకేసారి చేసేసుకోండి. అండ్ ఆషాఢ మాసం కాబట్టి మంచిగా గోరింటాక్ లీవ్స్ చాలా దొరుకుతాయి, ఫ్రెష్ వి మంచిగా తెచ్చుకొని అప్లై చేసుకోండి హెయిర్ ప్యాక్. ఇంకా మీకు ఏమైనా స్కిన్ కేర్ హెయిర్ కేర్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది నెక్స్ట్ డే అన్నమాట. మా సిస్టర్ హెయిర్ చూడండి ఎంత స్మూత్ గా కనిపిస్తుందో. ఎండ లేదు, వర్షం పడ్డది. ఇంకా ఎండ ఉంటే మంచిగా షైనీగా కూడా కనిపిస్తుంది. డైరెక్ట్ గా చూస్తే నాకు కనిపిస్తుంది కానీ ఇక్కడ వీడియోలో మీకు అర్థం కాదు. నాది కర్లీ హెయిర్, ఎలాగో పెద్దగా డిఫరెన్స్ కనిపించదు అని చెప్పి మా సిస్టర్ మీద ఫస్ట్ చూపించాను. నా ఫ్రిజినెస్ అయితే తగ్గింది. ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. అండ్ ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.